హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. సో ఈరోజు అయితే నేను మా హబ్బీ బర్త్డే సందర్భంగా నేనైతే మార్నింగే లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి అంటే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే మా హబ్బీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను. నైట్ 12కి అయితే మేము ఇలా కేక్ తీసుకొచ్చి కట్ చేయించాము. సో మా పిల్లలు అయితే ఎర్లీగానే పడుకున్నారు ఆ రోజు. మా కన్నయ్య అయితే అసలు డైలీ పడుకోడు, ఆ రోజు అయితే పడుకున్నాడు. మా పాప కూడా పడుకుంది. మా పాపని లేపి కట్ చేయించాము. మా బాబుని అయితే లేపడం కుదరలేదు. సో మా పాపని లేపి ఇలా నైట్ 12కి అయితే కేక్ కట్ చేయించాము. నైట్ 12కి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే లేచాము. ఎర్లీ మార్నింగ్ లేచేసి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఫైనల్లో. సో స్కిప్ చేయకుండా చూసేయండి. సో అందరం ఇలా కేక్ పెట్టేసిన తర్వాత ఇలా సింపుల్గానే షార్ట్గా స్వీట్గా జరిగిపోయాయి అన్నమాట సెలబ్రేషన్స్ అయితే. ఇంకా ఎవరిని అయితే మేము పిలవలేదు. సో మా వరకే ఇలా నైట్ 12కి కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాము. సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాము. సో మార్నింగ్ అయితే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా మటన్ కర్రీ అయిపోయిన తర్వాత మా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నైట్ అయితే ఈవినింగ్ ఇంకా కేక్ తీసుకొద్దాము అని చెప్పేసి బయటికి వెళ్తున్నాము. సో అందరం రెడీ అయిపోయి బయలుదేరాము. మా పాప, బాబు, మేము 4 మెంబర్స్ రెడీ అయిపోయి వెళ్తున్నాము. సో కేక్ ఫ్యాక్టరీకి వెళ్ళామన్నమాట. అక్కడ కేక్ ఆర్డర్ చేద్దాము అని చెప్పేసి. సో ఫుల్ ఎగురుతున్నారు పిల్లలు అయితే. ఇంకా కేక్ ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత ఇంకా యాక్చువల్గా మేము ఒక కేక్ అనుకున్నాము. హస్బెండ్, డాడ్ అని వచ్చేలాగా 2 వచ్చేలాగా ఒక కేక్ అనుకున్నాము. బట్ అది ముందే ఆర్డర్ చేయాలి. బట్ మేము ఆర్డర్ చేయలేదన్నమాట. అసలు చేద్దామా వద్దా, కట్ చేద్దామా వద్దా అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము. తర్వాత అక్కడికి వెళ్ళి మాకు ఇలా కావాలి అని చూపించాము, హస్బెండ్, డాడ్ వచ్చేలాగా. బట్ అక్కడ మేము అనుకున్న 100% అయితే రాలేదు. ఇలా ట్రై చేశారు. కొంచెం 80% వరకు అయితే ఓకే. ఒక ప్లెయిన్ కేక్ తీసుకొని దాని మీద హస్బెండ్, డాడ్ అని వచ్చేలాగా ఇలా డిజైన్ చేయించాము. బట్ ఓకే, అంతవరకు కాంప్రమైజ్ అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి ఇలా ఓపెన్ అయితే చేసేసాము. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి, డైలీ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా కన్నయ్య అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. కేక్ తనకి బాగా నచ్చింది. కొంచెం స్వీట్ ఉంటుంది కదా, సో బాగా ఫుల్గా తినేశాడు కేక్ మాత్రం. సో ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీకు నైట్ కేక్ కటింగ్ అండ్ ఈవినింగ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అండ్ ఇలా అయితే జరిగాయి. బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే జరిగిపోయింది, ఇంట్లో వరకే అన్నమాట. తర్వాత బయటకి అయితే వెళ్ళాము. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అలా సరదాగా బయటకు వెళ్ళి వచ్చామన్నమాట. అదైతే నాకు వీడియో షూట్ చేయడం కుదరలేదు. సో ఇంతవరకు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. సో ఇంతే అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. అంతే, బాయ్ బాయ్.